యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర మంత్రి సవిత ఆకాంక్షించారు. నాగార్జున యూనివర్సిటీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా తయారు కావాలని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పిలుపునిచ్చారు. నాగార్జున యూనివర్సిటీలోని డాక్టర్ డైక్మన్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ వారికి ఉన్న అవకాశాలపై ఒకరోజు అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం మంత్రి సవిత ప్రసంగించారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఏర్పాటుపై అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పార్కుల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తోందన్నారు. రాష్ట్ర ఈడబ్ల్యూఎస్ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి కె సునీత మాట్లాడుతూ అగ్రకులాల్లో పేదరికంతో బాధపడే వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతకుముందు ఆడిటోరియంలో వివిధ సంస్థలకు చెందిన 9 స్టాళ్లను మంత్రి సవిత పరిశీలించారు. పరిశ్రమల ఏర్పాటుకు వారు అందిస్తున్న తోడ్పాటును అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ సీఈఓ ఎం విశ్వ, వీసీ గంగాధర్రావు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు బుచ్చి రాంప్రసాద్, బ్రహ్మం చౌదరి, డైరెక్టర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులు తదితరులు పాల్గొన్నారు. మన నాగార్జున యూనివర్సిటీలో ఈరోజు ఎంఎస్ఎంఈ వర్క్షాప్ ఏర్పాటు చేశాం. ఈడబ్ల్యూఎస్ శాఖ ద్వారా మరి ఈరోజు ఒక మంచి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని సంకల్పంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే సంకల్పం, ఒకే లక్ష్యం, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్గా తయారు చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఈరోజు యువతకు అవకాశాలు ఎలా కల్పించాలి, ఎవరైతే మా ఎంఎస్ఎంఈ ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్గా తయారు కావాలనుకున్న స్టూడెంట్స్ కావచ్చు, మరి చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వారికి కావచ్చు, వాళ్ళందరికీ ఈరోజు ఒక మంచి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగపెట్టుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. ఒక పక్క రిజర్వేషన్, ఒక పక్క సబ్సిడీ ఏ విధంగా ఇవ్వబోతున్నాం, బ్యాంక్ లోన్ ఏ విధంగా చేయవచ్చు, పర్మిషన్స్ ఏ విధంగా మేము ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలము అన్న విషయాలన్నీ మరి అందరితో యూత్తో అందరితో షేర్ చేసుకోవడం, మరి ఏదైతే స్వర్ణాంధ్రప్రదేశ్ మార్చడానికి వన్ ఫ్యామిలీ అండ్ వన్ ఎంటర్‌ప్రెన్యూర్గా ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, టెక్స్టైల్స్ పాలసీ కావచ్చు, ఈ విధంగా ప్రభుత్వం మీకు స్కిల్ డెవలప్మెంట్ కూడా మేము అందజేస్తున్నాం. దయచేసి దీన్ని అందరూ ఉపయోగపెట్టుకోండి అన్న విషయాన్ని కూడా మరి అందరికీ అవేర్నెస్ కోరికలు చేస్తున్నాం. ఈ ఎంఎస్ఎంఈ అనే పార్కులు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు కూడా ఏర్పాటు చేశాం. మరి ఈరోజు ఏదైతే మా యువకుల అధినేత నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాల రూపకల్పనలో నిరూపిస్తున్న వ్యక్తి. ఎందుకంటే ఈరోజు భారతదేశంలోనే ఎక్కువగా పెట్టుబడులు తెచ్చిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అనే విషయం తెలుస్తూ దాని వెనుకంటూ కాలుకు బల్బం కట్టుకుని దేశ విదేశాలు తిరిగి ఈరోజు మా యువకుల అధినేత నారా లోకేష్ బాబు గారు ఈరోజు 25.3% పెట్టుబడులు కూడా మన రాష్ట్రానికి తేవడం యువతకు ఇదొక గొప్ప భరోసా అనే విషయం కూడా తెలుస్తూ, ఒక పక్క మరి మెగా జాబ్ క్యాలెండర్ కావచ్చు, మొన్నటి రోజు మెగా డిఎస్సి కూడా మనం ఫిల్ఫిల్ చేస్తాం. ఇలా ఒక పక్క ప్రభుత్వం తరఫున, ఒక పక్క వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్గా ప్రతి ఒక్కరు వ్యాపారవేత్తలుగా తయారు కావాలన్నదే ముఖ్యమంత్రి గారి సంకల్పంతో అనే విషయం తెలియజేస్తూ ఇలాంటి వర్క్షాప్స్ ఇంకా కొన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయబోతున్నాం. మొన్న ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కూడా ఒక వర్క్షాప్ పెట్టాం. ఈరోజు ఎంఎస్ఎంఈ వర్క్షాప్ కూడా పెట్టాం. యువత చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మేము ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాం, ఆ వ్యాపారం చేయాలనుకుంటే మాకు పర్మిషన్స్ ఎలా అంటాం, మరి డిపార్ట్మెంట్ ద్వారా ఎంఎస్ఎంఈ ద్వారా మేము ఏ విధంగా అయితే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వగలం, లోన్స్ ఏ విధంగా ఇవ్వగలం, వాళ్ళు బైబ్యాక్ వాళ్ళు తయారు చేస్తే బైబ్యాక్ కూడా ఇబ్బంది పడకుండా బైబ్యాక్ కూడా మేము ఏ విధంగా చేయాలి, దాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలనే వర్క్షాప్ ఈరోజు ఏర్పాటు చేస్తాం. చాలా బాగా జరిగింది.